ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఒక రాష్ట్ర గవర్నర్ చేత అబద్ధాలు చెప్పిన చరిత్ర ఒక్క చంద్రబాబుకు మాత్రమే దక్కుతుందని మాజీ మంత్రి వైసీపీ నేత డాక్టర్ సాకి శైలజానాథ్ అన్నారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేత సీఎం చంద్రబాబు అసత్యాలు మాట్లాడించారని మండిపడ్డారు. కేంద్రం నుంచి విభజన హామీల్లో భాగంగా రావాల్సిన 28,000 కోట్లకు పై కూటమి నేతలు ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు అత్యంత అవసరమైన విద్య, వైద్యం ఈ ప్రభుత్వంలో ప్రమాదంలో పడిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఎత్తివేసే కుట్ర జరుగుతుందన్నారు. జగన్ అసెంబ్లీకి వస్తే చూడాలని ఉందని అచ్చెన్నాయుడు డిప్యూటీ స్పీకర్ మాట్లాడిన మాటలు వారి వెనక ఉన్న నీచమైన ఆలోచన బయటపడుతోందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకునే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇక రానున్న రోజుల్లో అసెంబ్లీలో మీరేం చేస్తారో, ఏం మాట్లాడతారో చూస్తామన్నారు. ఈ రోజు అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మొదలైంది. గవర్నర్ గారి ప్రసంగం కూడా ముగిసింది. నేను ఒక విషయం చంద్రబాబు నాయుడు గారికి, అతని పార్టీలో ఉన్న మిగతా వారికి, అట్లాగే ఔత్సాహిక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, కాసు కూర్చున్న ఈ రాష్ట్రంలో గుంటనక్కలా కాసు కూర్చున్న బీజేపీ కూడా ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా. నేను ఏంటంటే, సభను నడిపించుకోవాల్సిన బాధ్యత సభానాయకుంది. సభానాయకుడు అంటే ముఖ్యమంత్రి గారు సభానాయకుడు. సభను సక్రమంగా నడిపించాల్సిన బాధ్యత సభాధిపతి. ఇది మౌలికమైన నియమాలవి. ప్రధాన ప్రతిపక్షం లేకుండా ప్రతిపక్షం ఉందనే విషయాన్ని కూడా గుర్తించడానికి నిరాకరించే మీ యొక్క మానసిక దౌర్బల్యాన్ని చూసి నేను బాధపడతా ఉన్నాను. ఇంకా అసెంబ్లీలో మీరే చప్పట్లు కొట్టుకోవచ్చు, మీ డబ్బా మీరే కొట్టుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా పొగుడుకోవచ్చు. ఇప్పుడిప్పుడు రాజకీయాలు నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఆఖరికి ఇష్టప్రకారం మాట్లాడి అంతా బాగుందని చప్పట్లు కొట్టుకోవచ్చు. నా గవర్నర్ గారిని చూసి జాలైంది. నా గవర్నర్ గారిని చూసి తగిన గౌరవంతోనే మాట్లాడుతూ ఉన్నా. పాపం ఆయన గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వానికి అందించే ప్రయత్నం చేసి, ఎందుకంటే గవర్నర్ ఉపన్యాసాన్ని మంత్రివర్గం ఆమోదిస్తుంది. ఆడ మాట్లాడిన ప్రతి మాట, ప్రతి కామా, ప్రతి పోలీస్ స్టాఫ్ కూడా దానికి మంత్రి క్యాబినెట్ యొక్క ఆమోదం ఉంటున్న విషయాన్ని ఇక్కడ ప్రజలు గమనించాలి. ఒక్క ఇటుక కూడా పెట్టకుండా, ఒక్క సెంటు స్థలం ఇవ్వకుండా మీరు దాదాపు 7 లక్షల ఇల్లు 5 లక్షలు కుదించుకొని 5 లక్షలు కట్టే టార్గెట్గా పెట్టుకున్నామని చెప్పారే. ఈ రోజుకి ఈ రాష్ట్రంలో జగనన్న కాలనీల పేరు మీద ఉన్న లక్షలాది ఇల్లు నిర్మించి ఎప్పుడు ఇస్తారో చెప్పుంటే బాగుండేది. ఆ ఇల్లు మీవి కాదు చంద్రబాబు నాయుడు గారు, లేక గవర్నర్ గారు మీ చేత అబద్ధం చెప్పించారు. అవి గతంలో ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టే సంగతి గుర్తుపెట్టుకోవాలి. మీరు వైద్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. నాకు చాలా ముచ్చటేసింది. నిజంగా కింద ఏమో డబ్బుల గురించి మాట్లాడతాడేమో అనుకున్నా. చంద్రబాబు నాయుడు గారి మనసులో ఒక దురాలోచన ఉంది. దాన్ని గమనించమని కోరుతా ఉన్న ప్రజానీకాన్ని, అంటే గవర్నర్ గారిని కూడా. ఇప్పటికే ఆరోగ్యశ్రీని లేకుండా చేసే ఆలోచన, దాన్ని ఇన్సూరెన్స్కి ఇస్తాను, నేను బీమాకు అప్పగిస్తాను, 2 జోన్లుగా మారుస్తా అని చెప్పే మాట. పూర్తి స్థాయిలో ప్రభుత్వం కంట్రోల్లో ఉంటేనే దాని ఇంప్లిమెంటేషన్లో అనేకమైన సమస్యలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఇంకా దాన్ని ప్రైవేటు వాళ్ళకి అప్పగిస్తే జరగబోయేది ప్రైవేటు విద్యలాగే ఉంటుందని చెప్పాలనుకుంటున్నా నేను. మీకు ప్రజలంటే ప్రేమ లేదు. నూతన ఆర్థిక విధానమో ఏదో మాట్లాడారు మీరు. నాకు నవ్వు వస్తుంది. మీ యొక్క నూతన ఆర్థిక విధానం రాష్ట్రాంది ఏదో కేంద్రాంది ఏదో ప్రకటించండి. కేంద్రం ప్రకటించింది, మీ దగ్గర ఏందీ లేదు. మీకున్న కోరికొక్కటే, ప్రభుత్వ రంగాన్ని బలహీనపరచడం, ప్రైవేట్ రంగాన్ని బలోపేతం చేయడం, ఆ ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళతో కలిసి మీరు ప్రయాణించడం అనే విషయం తప్ప మీ ముఖ్యమంత్రి గారికి ఇంకోటి తెలియదని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా. ఈరోజు అత్యంత ప్రమాదంలో ఉన్న రంగాలు 2, అది విద్యా, వైద్యం. ప్రజలు గమనించాలి. ప్రజలు తమ హక్కుల్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కరెంటు రేట్లు ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు? ఇదే చంద్రబాబు నాయుడు గారు, రేట్లు పెంచాం, సమీక్షిస్తాం,
కేవలం ట్రూప్ ఛార్జెస్ పైన 15,000 కోట్ల రూపాయలని ఎత్తుకుపోయారు మన జోబుల్లో నుంచి. గవర్నర్ గారు గుర్తుపెట్టుకోలేదు, గొప్ప విషయంగా చెప్పుకోవడానికి వీల్లేదు. చిరు సెకీ గురించి మాట్లాడారు. అందరు విద్యుత్ రంగ నిపుణులు ఆ తిరుపతిలో ఉన్న ఆఫీస్ వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఇంతకంటే గొప్ప పథకం లేదు, ఇంత అగ్రిమెంట్ లేదు, 1,18,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి మిగులుతుందని చెప్పారు. మీ కంటికి కనపడదు. పైగా నిన్న మనం కొత్త రాగం చూస్తూ ఉన్నాం. గవర్నర్ గారు, మీ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఆ డిమాండ్ టైంలో మేము రేట్లు పెంచి తగ్గించుకుంటామని చెప్తా ఉన్నారు. ఇంతవరకు హైటెన్షన్ కరెంట్కే అది ఉండేది. కానీ మీ యొక్క అతి గొప్ప పరిపాలనలో చివరికి గృహ అవసరాలకు కూడా లేక లో టెన్షన్లో వాడే కరెంటు కూడా ఆ పీక్ అవర్స్లో సపరేట్ రేటు పెడతామని చెప్పే మాట వస్తూ ఉంటే మాట్లాడిన ముఖ్యమంత్రి గారు విషయం గమనించాలి. ఇంకో మాట చెప్పాల్సి ఉంది దాంట్లో గవర్నర్ గారు, మా ముఖ్యమంత్రి గారికి పరిపాలన మీద పట్టు లేదు, మా ముఖ్యమంత్రి మాట ఎవరు వినడానికి సిద్ధంగా లేరని కూడా మీరు చెప్పి ఉండాల్సింది గవర్నర్ గారు. ఎందుకంటే గ్రూప్ 2 నిరుద్యోగుల సమస్య మొన్న చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం రాస్తారా ఏపీపీఎస్సికి, దీన్ని వాయిదా వేయండి అని. చైర్మన్ గారు వీలు కాదని చెప్తారా? వినడానికి అసలుకి బండిని ఎడ్లు లాగుతున్నాయా లేక ఎడ్లని బండి లాగుతోందో చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఇక్కడ ఏ విషయమైనా సరే శాంతి భద్రతలు నేను చెప్తా ఉన్నా. మరొకసారి చక్కటి మాట, గతంలో ప్రభుత్వాల్లో పనిచేసిన వాళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు, మీకు కూడా తెలుసు, మీరు ఒకానొక సందర్భంలో వాపోయారు. ఈ మధ్య కాలంలోనే ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు, పగ ప్రతీకారకు తావులేదు, ప్రజల యొక్క సంక్షేమం శాంతి సౌభాగ్యాలతో ఉండాలని. అదే మాట తిరిగి మీకు చెప్తా ఉన్నాం. మేము ఈ రాష్ట్రంలో ప్రజలు భయంతో బతుకుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పగ ప్రతీకారాలు లేవని మీరు అనుకుంటే మా జిల్లాకు రమ్మని చెప్తా ఉన్నా నేను. ఒకసారి రండి ఈ జిల్లాకు, అనంతపురం జిల్లాకు, దగ్గరుండి చేయి పట్టుకొని చూపిస్తాం. దాన్ని ఏమంటారో మీరే పేరు పెట్టుకోండి. అసెంబ్లీకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం చేస్తామనే విషయాన్ని మాట్లాడిన అచ్చెన్నాయుడిని గుర్తు తెచ్చుకుంటా ఉన్నా. అట్లాగే గౌరవ డిప్యూటీ స్పీకర్ గారిని గుర్తు తెచ్చుకుంటా ఉన్నా. ఆయన వచ్చి నమస్తే పెడితే చూసి ఆనందపడాలనుకున్నాడు. అధ్యక్ష అని పిలిస్తే సంతోషపడతా అంటే అచ్చెన్నాయుడు గారు పాపం, అది ఇంకా నాకు గుర్తుకొస్తూ ఉంది. ఇటువంటి దురుద్దేశాలతో దుర్మార్గమైన ఆలోచనలతో మీరు ఉంటారు కాబట్టి చాలా ఇబ్బంది. హంద్రీని వాళ్ళు పెద్దగా ఎక్కువ నీళ్ళు తెచ్చుకుంటే రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, నాకు బాగా గుర్తుంది. దీన్ని ఎంత ఎక్కువ మనం తోడుకుంటే అన్ని నీళ్ళు వస్తాయి అని. మీ ప్రభుత్వానికి గుర్తుండకపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు 5 టీఎంసీల తాగునీటి పథకం కింద హంద్రీని వాను 2 చోట్ల ఉరవకొండలో ఒక్కసారి, ఆత్మకూరు మండలంలో ఒక్కసారి శంకుస్థాపన చేశారు. బాబు గారు గుర్తు తెచ్చుకొని మీరు ఆఖరికి దాన్ని 50 టీఎంసీలు చేసాము ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనతోనూ. వెంకటరామరెడ్డి గారు, ఇట్లా ఆ రోజున్న మంత్రులందరూ కూడా ఆఖరికి రగన్న, దివాకర్, ఇట్లా పెద్దలంతా ఆ రోజు ఈ రాష్ట్రం గురించి ఆలోచించి, జిల్లా గురించి ఆలోచించారు. ఈరోజు మీరు ఆలోచించమని మీ అధినాయకుడిని ఒప్పించి హంద్రీనీవా వెడల్పు చేసి అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని చెరువులకు నీళ్ళు వచ్చే విధంగా నిధుల్ని విడుదల చేయమని కోరుతా ఉన్నాం. గత సర్వేకైనా ఖర్చు చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గం కడతారని అడుగుతా ఉన్నా నేను ఆఖరికి. అప్పుడే మర్చిపోతే ఎట్లా? జగనన్న బొమ్మలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి బొమ్మలు ఎన్ని చూసింటాం మనం? కనుక అటువంటి మాటలు మాట్లాడదని చెప్తా ఉన్నాను. ఈ జిల్లాకు న్యాయం జరగాలి. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని, మరి మీ డబుల్ ఇంజన్తో ఆ డబుల్ మోటార్లు వేసి ఢిల్లీ నుంచి ఎన్ని డబ్బులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారో చెప్పాలా. నిజంగా అనుకుంటే బాధేస్తుంది. వీళ్ళకి ఏమన్నా ఉందో లేదో అర్థం కాదు నాకు. అమరావతి గురించి మాట్లాడతారా మీరు? అప్పులు తెచ్చి కట్టుకునే ఇల్లు లాగది. అప్పు మా నెత్తి మీద వేయాలి మీరు, మేం కట్టాలి మళ్ళా వాటిని. ఎవరితో మాట్లాడరు, హక్కున్న రాయలసీమతో మాట్లాడరు, ఆల్రెడీ అనౌన్స్ చేసిన ఉత్తరాంధ్రతో మాట్లాడరు. మీరు అప్పులే కదా మీరు తెచ్చేది. గ్రాంట్గా రావాల్సిన, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా రావాల్సిన 28,000 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో అడగలేరా మీరు? మీరిచ్చిన 14,000 కోట్ల చిల్లర డబ్బులు మీరు మన ఇస్తే దాన్ని విడతల వారీగా ఇస్తామని చెప్తే, అందులో 11,000 అప్పులు కడతామని చెప్తే
ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఏమిచ్చామని స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ గురించి మీరు మాట్లాడే అర్హత మీకు లేదు. ఈ మాట అన్నందుకు నేను బాధపడతా ఉన్నా. హైకోర్టు కర్నూలుకి ఇచ్చామని గత ప్రభుత్వం జగన్ రెడ్డి గారి నాయకత్వాన ప్రకటించింది. హైకోర్టు, న్యాయ విశ్వవిద్యాలయం, ట్రిబ్యునల్ ఆఫీసులు ఇవన్నీ అక్కడే పెడతామని చెప్పారు. ఆఖరికి మీరు రాగానే కోర్టుకి ఏమిస్తారంటే మేము అక్కడ బెంచ్ పెడతాము. మన న్యాయమూర్తి చెప్పాడు, బెంచ్ చెప్పేకి వాళ్ళెవరు, మేము కదా నిర్ణయించాల్సిందే అని చెప్పి ఇంత ఉత్తుత్తి మాటలు మాట్లాడి రాయలసీమ ప్రజానీకాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మంచిది కాదు. ఈ సమావేశాల్లోనే మరొక్కసారి కర్నూలులో న్యాయానికి పరంగా ఉన్న హైకోర్టు, పూర్తి స్థాయి హైకోర్టు, అట్లాగే న్యాయ విశ్వవిద్యాలయం, ట్రిబ్యునల్ ఇవన్నీ కూడా అక్కడ తెచ్చి పెట్టాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. అడగాల్సిన బాధ్యత ఈ రాయలసీమలో ఉన్న ప్రజలకు ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను. మనం చూసాం కదా మీ అప్పుల లెక్కల్ని అట్లా కడిగేసి ఆఖరి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చెప్పే మాటలు ఎంత సత్యదూరంగా ఉంటున్నాయో అందరికీ అర్థమవుతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇన్ని మాటలు చెప్పి కదా మా దగ్గరికి వచ్చింది. ఈ రోజున మా సైడ్ ఒక సామెత ఉంది, ఏరు దాటేదాకా ఏటి మల్లన్న, దాటినాక బోడి మల్లన్న అని అంటారని చెప్పి అట్లా మీరు అనే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. సూపర్ 6ని ఒక్కటే అమలు చేయండి. పెన్షన్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎంపీ గారు, ఎక్స్-ఎంపీ గారు. మీ యొక్క పెన్షన్ స్కీమ్లో ఎట్లా తగ్గించాలని మాత్రమే మీరు చూస్తూ ఉన్నారు. ఎట్లా కట్ చేయాలి, దివ్యాంగులకు ఎట్లా కట్ చేయాలి, ముసలి వాళ్ళకి ఎట్లా కట్ చేయాలి, వితంతువులకు ఎట్లా కట్ చేయాలి, ఎట్లా తగ్గించాలనే ఆలోచన తప్ప పెంచుదామన్న ఆలోచన మీ దగ్గర లేదు. మేము చూస్తూ ఉన్నాం, జనానికి కూడా అర్థమవుతూ ఉంది. కనుక అన్ని కత్తరింపులు, తగ్గింపులు, లేకుంటే అబద్ధాలు చెప్పే మాటలు తప్ప మాకేం కనపడడం లేదు. ఈరోజు ఏదో కొత్త రోడ్లు వేసినట్లు ప్యాచ్లేసి అసలు ప్రపంచమంతా మా దగ్గర ఉందని చెప్తే ఎట్లా? పైగా మాకు ఇంకో మాట చెప్తారు, 1800 ఎన్ని కిలోమీటర్లు కొత్త రోడ్లు వేయబోతున్నారంటే వీళ్ళంతా. అవి ప్రైవేట్లో ఇస్తారట. ఎట్లా ఇస్తావంటే వాళ్ళు పీపీపీ మోడ్ అట. పీపీపీ మోడ్లో రోడ్లు వేసిన తర్వాత దానికి టోల్ గేట్ పెడతారట. ఏమి దుర్మార్గం ఇది! బహుశా గార్లదిరి నుంచి పెనకచెర్ల పోవాలన్నా టోల్ కట్టిపోవాలే మేము, లేక అనంతపురం నుంచి నార్పలకు పోవాలన్నా టోల్ కట్టిపోవాల్సి వస్తుందేమో. చెప్పడానికి మీకుంటే ఉండొచ్చు, వినడానికి మాకు ఉండాలి. ఆఖరికి మీరు చేయని విషయాలు. అసలుకి 200 యూనిట్లకి ఎస్సీ/ఎస్టీలకి కరెంటు ఫ్రీగా ఇస్తున్నామని, అసలు ఎస్సీ/ఎస్టీలకు కరెంటు ఫ్రీగా ఇచ్చిన విధానాలు ఇతరమని అనుకోవడంలే. ఎందుకంటే నాకు ఇప్పుడు గుర్తుంది, ఆ రోజుల్లో ఉచిత కరెంట్ ఇస్తే పైన బట్టలారేసుకుంటామని చెప్పిన రోజులు గుర్తుకొస్తున్నాయి నాకు.